ప్రభుత్వంలోకి వచ్చి రాగానే నాకు పదవి రాలేదంటే అసలు ఈ ఎలక్షన్లు మీరు అంటే అందరికి ఇదే అడుగుతున్నాం. మనం అసలు ఎలక్షన్స్ ఇలా చేయలే. ఇది అందరికీ అప్లై, ఒక జనసేనకి కాదు, ఇంక్లూడింగ్ టీడీపీ, ఇంక్లూడింగ్ బీజేపీతో కూడా అప్లై ఉంది. ఇది జనసేన, ఇది కూటమి ప్రభుత్వం, కూటమి ఏర్పడలా, ఏమి జరుగుండేదని ఒక పాసిబుల్ సినారియోస్ మీరు ఊహించుకోండి. ఏదైనా జరుగుండొచ్చు. ఇండిపెండెంట్గా వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, లేదంటే తిరిగి వైసీపీ వచ్చి ఉండొచ్చు. ఏది అంటే దీనికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ చాలా స్థిరమైన ఆలోచన విధానంతో దీన్ని ఆలోచన చేసాం, ముందుకు తీసుకెళ్ళాం. అంటే ఏది మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా నేను రేపు చెప్పదలుచుకుంది కూడా క్యాడర్ కానీ అందరికి కూడా, గెలుపుకి అందరూ ఉంటారు, ఓటమికి ఎవరు ఓన్ చేసుకోరు, అందరూ వదిలేస్తారు.